నువ్వు ఎవరి వైపు విన్నావు ఎన్ని రోజులు? నేను రెండు వైపులు వింటున్నాను. అమ్మాయితో మాట్లాడావా? మాట్లాడలేదు. మరి ఎట్లా నీకు ఎట్లా తెలుసు రెండు వైపులని? తమ్ముడు, నువ్వు ఒకరిని అడిగేటప్పుడు ఏంటంటే అవతల పర్సన్స్ ఎవరు, ఎప్పుడు పెట్టారు, అసలు ఏం జరిగింది అది తెలుసుకుంటే నువ్వు బాగుంటుంది. మరి 5 సంవత్సరాల కింద 6 సంవత్సరాల కింద జరిగే అప్పుడు పెట్టండి ఇప్పుడు వచ్చి పెట్టడానికి అంటే అడగడానికి నీకన్నా ఉండాలి, చెప్పడానికి నాకన్నా ఉండాలి. ఆ అమ్మాయి ఎట్లాంటిదో మీకు అందరికీ తెలుసు. డ్రగ్స్, గిగ్స్, కథ, కార్. సినిమా ఇండస్ట్రీలో మీరు అవకాశం వచ్చినప్పుడేమో బాగానే ఉంటున్నారు, అవకాశం ఇవ్వనప్పుడు బయటకు వస్తున్నారు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు రాఖీబాయ్తో ఉన్నాం. సో మనం ఎందుకున్నామంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మన జానీ మాస్టర్ గురించి. జానీ మాస్టర్ గురించి జరిగేటువంటి ఇష్యూలో ఆ అమ్మాయి తప్ప, లేకపోతే జానీ మాస్టర్ తప్ప, లేకపోతే వెనకమాలుండి వేరే ఎవరైనా పెద్ద మనుషులు చేపిస్తున్నారా అనే కోణంలో రాఖీబాయ్ చాలా ఇంటర్వ్యూస్లో కానివ్వండి, వీడియోస్లో కానివ్వండి ఒక విధంగా ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. అది ఎవరి మీద, ఏంటి, అసలు ఎందుకు రెచ్చిపోవాల్సి వచ్చింది, అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. రాఖీబాయ్, జానీ మాస్టర్ విషయం గురించి మీరేమంటారు? చూస్తున్నావుగా, మళ్ళీ అనేది ఏముంది, అన్నీ చూస్తున్నావుగా, చూడట్లేదా? నేను చూస్తున్నాను, కానీ మీరు చెప్పేది కొంచెం, ఎందుకంటే ప్రతిదీ కూడా అమ్మాయి వైపే గట్టిగా అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఎవరు? మీరే. నీకేమైతే తప్పన్నట్టు? నీకేమో జానీ మాస్టర్ తప్ప అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఏంటంటే రెండు వైపుల నుంచి ఉండాలి కాబట్టి ఫస్ట్ నేను మీ దగ్గర నుంచి తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకుంటావు రెండు వైపులు? ద రీజన్ ఏంటంటే ఫస్ట్ మనం రెండు వైపులు వినాలి కదా. వినాలి. నువ్వు ఎవరి వైపు విన్నావు ఎన్ని రోజులు? నేను రెండు వైపులు వింటున్నాను. అమ్మాయితో మాట్లాడావా? మాట్లాడలేదు. మరి ఎట్లా నీకు ఎట్లా తెలుసు రెండు వైపులని? రెండు వైపులు అంటే ఇప్పుడు ఆవిడ ఇచ్చిందని చెప్పి మన ఫిలిం ఛాంబర్లో కూడా ఒక పెట్టారు కదా, కమిటీ పెట్టారు కదా. ఎప్పుడు ఇచ్చింది? ఆ కమిటీలో కూడా ఉంది కదా, ఎప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పేసి ఝాన్సీ గారు, దాము గారు ఫిలిం ఛాంబర్లో పెట్టారు కదా. మరి ఫిలిం ఛాంబర్లో ఎప్పుడు పెట్టారు? ఎన్ని రోజుల కింద పెట్టారు? తమ్ముడు, నువ్వు ఒకరిని అడిగేటప్పుడు ఏంటంటే అవతల పర్సన్స్ ఎవరు, ఎప్పుడు పెట్టారు, అసలు ఏం జరిగింది, ఏం జరిగితే ఏం అన్యాయం జరిగింది, ఏం న్యాయం జరిగింది అది తెలుసుకుంటే నువ్వు బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు జరిగినాయి కాదు, అర్థమైందా? ఎప్పుడో ఒక 5 years 6 years బ్యాక్ జరిగిన సంఘటనలన్నీ ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళు ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది నువ్వు ఆలోచించాలా. నేను ఆలోచించాలంటారా? ఇప్పుడు ఎందుకు పెట్టారంటావు, అర్థమైందా? ఎప్పుడో పెట్టవచ్చు కదా. ఇప్పుడు జరిగిందా? ఈ మధ్య జరిగిందా? ఈ మధ్య అంటే ఒక 1 year బ్యాక్ వరకు ఏం లేదు అనేసి చెప్పింది ఆవిడ. 1 year వరకు లేదు కదా. కానీ దానికంటే ముందు పుష్ప 2లో కూడా షూట్లోకి వచ్చి మరి జానీ మాస్టర్ చాలా వరకు కొంచెం అసభ్యంగా బిహేవ్ చేశారు. సరే అమ్మా, ఇప్పుడు 1 year అంటే ఇప్పుడు పుష్ప సినిమా జరిగి ఎన్ని రోజులు అయింది? పుష్ప 2 ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతుంది. ఏది కానీ ఇప్పుడు నిన్న జరిగిందో లేకపోతే ఇవాళ జరిగిందో, ఎప్పుడు ఏదన్నా కంప్లైంట్ ఎప్పుడు ఇస్తాం మనం? జరిగిన 1-2 yearsకి ఇస్తామా, లేకపోతే జరిగిన రోజే ఇస్తామా? మరి అప్పుడు జరిగింది అంటే ఆవిడ వయసు 16 సంవత్సరాలు కదా. 16 సంవత్సరాల్లో ఆమె భయపడి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ప్రలోభాలు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు తెలుసా? ఉండొచ్చు. ఇప్పుడు 22 అండి. ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది? సరిగ్గా 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు. మరి 5 సంవత్సరాల కింద 6 సంవత్సరాల కింద జరిగే అప్పుడు పెట్టండి ఇప్పుడు వచ్చి పెట్టడానికి అంటే ఇప్పుడు దానిలో ఆయన అడ్డుపడుతున్నారు అని చెప్పేసి కేసులోనే ఆమె రాపిచ్చింది కదా. ఏం అడ్డుపడ్డాడు ఆయన? ప్రతి ఒక్క అట్లాంటి షూట్స్ విషయంలో కానివ్వండి, ఆఫర్స్ విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క టైంలో కూడా ప్రతిసారి హరాస్మెంట్ ఉంది అనేసి ఆవిడ చెప్తుంది కదా. అడ్డుపడ్డామా, నీకు నచ్చట్లేదు, నీకు అన్యాయం జరిగింది, నీ మీద రేప్ జరిగింది అన్నప్పుడు నువ్వు ఏమన్నా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చేయాలి, లేకపోతే పెద్దల్ని కలవాలి, మీ పేరెంట్స్ని కలవాలి, అర్థమైందా? ఇప్పుడు నీ నీ మనోభావాలు దెబ్బతిన్న అంతకంటే ఎక్కువ కాదు కదా షూటింగ్, అర్థమైందా? అంటే నీ శీలం, నీ పర్సనల్ విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి. అతను నిన్ను పర్సనల్గా అటాక్ చేస్తున్నప్పుడు దానికన్నా ఇంపార్టెంట్ కాదు కదా. నీ ఆత్మాభిమానం కంటే ఎక్కువనా షూటింగ్? అంటే నువ్వు షూటింగ్ ప్రియారిటీ ఇచ్చావు, అర్థమైందా? అంటే నీ దానికి, నీ బాడీకి, నీకు సంబంధించిన డ్యామేజ్కి
ఇవ్వవా ఇంపార్టెంట్? 6 సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చి పెడతారు తమ్ముడు? అడగడానికి నీకన్నా ఉండాలి, చెప్పడానికి నాకన్నా ఉండాలి. అర్థమైందా? 6 సంవత్సరాలు లేనిది 6 సంవత్సరాల నుంచి నేను పైన దాడి జరిగేటప్పుడు నువ్వు ఎందుకు గమ్ముకున్నావు? ఇప్పుడు ఎందుకు వచ్చావు? అప్పుడు చిన్న వయసు కాబట్టి మళ్ళీ అంటే చిన్న వైపు ఉన్న వాళ్ళు అమ్మ నాన్న వదిలేసి బాంబాయి, చెన్నై హోటల్లో వెళ్తారా? అంటే అమ్మ నాన్న లేరు, ఓన్లీ మదర్ అనే చెప్తారు. సరే, అమ్మను వదిలేసి ఏ అమ్మాయి అయినా మదర్ కూడా ఆవిడతో పాటు ఉండేవాళ్ళు అనేసి అన్నారు. మరి మదర్ ఉన్నప్పుడు ఇంకెలా దాడి చేస్తారు చెప్తున్నారు. మరి చెప్తారయా, మస్తు చెప్తారు. వినటోని నువ్వు ఉంటే నేను ఉంటే మస్తు చెప్తారు. కొద్దిగా మనకు ఉండాలి కదా. అర్థమైందా? ఇప్పుడు నేను హీరోని, నాకు పెద్ద పాన్ ఇండియా ఆఫర్ వచ్చిందంటే నువ్వు నమ్ముతావా? ఈడేంది, ఈయన ముఖం ఏంది అసలు అని అనుకోవాలి. నువ్వు నవ్వొద్దు, నేను సీరియస్గా చెప్తాను. ఎందుకంటే ఏదైనా కూడా కొన్ని మనము మాట్లాడే ముందు మనం ఏం చెప్తున్నాం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు అమ్మాయికి నేను సపోర్టు, జానీ మాస్టర్ జానీ మాస్టర్ వచ్చి నాకేం పీక్ ఇచ్చేది లేదు, ఆ అమ్మాయి వచ్చి నాకు పీక్ ఇచ్చేది ఏం లేదు. నేను ఒక మనిషిగా, నేను ఒక సినిమా ఇండస్ట్రీ పర్సన్గా నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఆ అమ్మాయి నాకు వచ్చి ఏమి పర్సనల్గా నాకు శత్రువు కాదు, జానీ మాస్టర్ నాకు పీక్ ఇచ్చింది ఏం లేదు. అసలు ఎవడో నాకు జానీ మాస్టర్ అనేది కూడా నేను ఇప్పటివరకు జానీ మాస్టర్ని చూసుడు కలుసుడే తప్ప నాకు పర్సనల్గా మనం మాట్లాడుకునేది పీకేది కూడా ఏముండదు. కానీ ఒక సినిమా ఇండస్ట్రీ పర్సన్గా ఇదంతా ఎన్ని ఉన్నాయి భయ్, ఎన్ని దాంట్ల మీద జరుగుతలేవు దాడులు, ఎన్ని దాంట్లో అయితలేవు ఈ రేప్ కేసులు. మరి సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు పడతారు? సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా రావాలంటే భయపడతారు కదా వీళ్ళు. ఇట్లా పెడితే అప్పుడు శ్రీరెడ్డి వచ్చి పెట్టే గోల్ సగం మంది అమ్మాయిలు వెనకకు పోయారు. ఇప్పుడు మళ్ళీ ఏమి వచ్చి పెట్టే సగం మంది మళ్ళీ రారు. ఇక సగం మంది అసలు సినిమా ఇండస్ట్రీకే రారు. నేను అనేది ఏంటంటే కొద్దిగా ఆలోచించాలి మనం. అర్థమైందా? కొద్దిగా ఆలోచించి మనం ఏం చేస్తున్నాం, అసలు ఇన్ని రోజులు లేని ఇప్పుడు పోయి పెడితే ఏమవుతుంది అనేది. ఇదంతా పాపం ఆ అమ్మాయి తప్పు కాదు. ఆ అమ్మాయిని కొంతమంది ఉసిగొలిపారు, మనోని మీద పర్సనల్గా దాడి చేయడానికి ఉసిగొలిపి. ఇగో నేనేం జానీ మాస్టర్ శుద్ధ పూస, జానీ మాస్టర్ ఏమి ఉత్తమ మంతుడని నేనేం చెప్పా. జరిగిండొచ్చు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ రూమ్లో ఏం జరిగినాయి మనం ఏం చూస్తామా? అర్థమైందా? ఇప్పుడు ఆమె ఫోన్ నంబరు, నీకు ఒక లవర్ ఉందబ్బా, నీ లవరు నువ్వేం మాట్లాడుకున్నావు నాకేమని తెలుస్తుందా? తెలియదు. మరి నేను ఎట్లా జడ్జ్ చేస్తా? సరే, నీ లవర్ నేను ఫస్ట్ కమిట్ అయినావు అనుకో, ఫస్ట్ నీకు సపోర్ట్ చేసింది అనుకో, ఇప్పుడు చేస్తలేదు. అర్థమైందా? ఎందుకు చేస్తలే అంటే నువ్వు మొగోని కాకపోయిండొచ్చు, నీ దగ్గర డబ్బు లేకపోయిండొచ్చు, నువ్వు ఆఫర్లు ఇస్తలేవు కావచ్చు, నువ్వు పెండ్లికి పనికిరావు కావచ్చు. నాకు ఏం తెలుస్తుంది? ఇప్పుడైతే నీ మీద వచ్చి ఈడు కరెక్ట్ కాదు, ఈడు మంచోడు కాదు, ఈడు వేస్ట్ కాదు, నన్ను మోసం చేసినట్టుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇన్ని రోజులు మోసం అనే కాదన్నా. ఇప్పుడు ఇక్కడ ఆవిడ చేసే అలిగేషన్స్ సరిగ్గా మనం అర్థం చేసుకుంటే, ఫస్ట్ థింగ్ వచ్చి ఆయన ఆఫర్లు ఇచ్చే దగ్గర చాలా వరకు అడ్డుపడుతున్నాడు అనేది అయితే ఇక్కడ క్లారిటీ. ఆఫర్లు మామూలుగా ఇండస్ట్రీలోనే ఆయన అవును, ఆయన ఆఫర్ ఇచ్చింది ఆయన, మళ్ళీ ఆయన ఎట్లా అడ్డుపడతారు? అలా చూసుకుని మరి పోలీసుల కథనం ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్పేదల్లా ఒక దురుద్దేశంతో ఆవిడని అసిస్టెంట్గా జాయిన్ చేసుకున్నారు అనేసి అంటున్నారు. నేను అదే అంటున్నాగా, జానీ మాస్టర్ ఒక పెద్ద వేస్ట్ గాడు, వాడు పెద్ద రేపిస్టు, వాడు ఒక సైకో. ఎందుకున్నావమ్మా ఇన్ని రోజులు? నీకు ఏం అవసరం? నువ్వు వెళ్ళిపోవాలి కదా. ఆమె దూరంగా వెళ్ళిపోయినా కానీ జానీ మాస్టర్ వదలట్లేదు. మరి టూ మచ్. ఏడున్నాం మనం, హైదరాబాద్లో ఉన్నాం, ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉంది, గుద్దలు దంతారు, బొక్కలు వేస్తారు, నరం బీక్తారు. ఏమనుకుంటారు పోలీసు వాళ్ళు అంటే మాటలా? ఇప్పుడు ఏదో దొరికిండని కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇదిగో ఏదున్నా కూడా ఇంతకుముందు ఆ అమ్మాయి అండర్స్టాండింగ్గా వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళిపోయింది. ఈ మధ్య ఏదో అయినట్టుంది నాకు తెలిసి. ఈ మధ్య ఆఫర్ల కాడనో లేకపోతే డబ్బుల కాడనో ఏదో వచ్చింది, లేకపోతే ఈయన మనోడు తెలుగు ఛాంబరు డ్యాన్సర్ యూనివర్సిటీలో సెక్రటరీ, ఆ పోస్టు కోసము ఏదో ఒకటి. ఇప్పుడు వైఎస్ఆర్ మన జనసేన పార్టీలో మంచి పోస్టు మనోడికి, ఒక మంచి పోస్ట్ కూడా రాబోతుండే, దాన్ని రాకుండా నువ్వు డ్యామేజ్ చేయడానికి ఎన్నో ఉంటాయి అబ్బా. నువ్వు మొగోనివే, నేను మొగోన్నే. అర్థమైందా? ఇప్పుడు మనం ఇద్దరం పోయి ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందని మనం పోయి నమ్ముతాడు ఎవడన్నా? ఒక అమ్మాయి మనల్ని ఇట్లా అది చేస్తుందని పోయి చెప్తే నమ్ముతామా? నమ్మరు. అదే అమ్మాయి చేసిందంటే నమ్మేస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సరే పోలీసు వాళ్ళు ఇప్పుడు అదే పని మీద ఉన్నారు. జానీ మాస్టర్ ఎట్లాంటి వాడు, అసలు వాడు చేసిండా లేదా, ఏం కథ అనేది నాకు అర్థమైందా? నేనేం జానీ మాస్టరు మంచోడు,
వాడేదో ఉత్తమ మంత్రుడు అని నేను చెప్తలేను. కాకపోతే ఏంటంటే జానీ మాస్టర్ పైన ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వచ్చినావు అనేదే నా క్వశ్చన్.